మన ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఒక మాట చెప్పారండి. అదే గనక నిజమైతే ఇన్వెస్టర్స్కి పండగే. అండ్ అలాగే మార్కెట్ ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న యూఎస్ ఫెడ్ తాలూకా డెసిషన్ వచ్చేసింది. 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం జరిగింది. అయితే పవల్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఆ మాటకి మార్కెట్ కన్ఫ్యూజ్ అయిందనమాట. పాజిటివ్గా తీసుకోవాలా లేక నెగిటివ్గా తీసుకోవాలా లేకపోతే కాషన్తో ఉండాలా ఏంటి అనే కన్ఫ్యూజన్లో మార్కెట్ పడిపోయిందండి. ఏంటి ఆ విషయాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ కొన్ని స్టాక్స్ కూడా కవర్ చేసుకుందాం వీడియోలో. ఓకే కదా, వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ షేర్ కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఇవాళ ఐ వాల్యూ మీద ఐపీఓ అనాలిసిస్ వీడియో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి మీ అనాలిసిస్కి యూజ్ చేసుకోండి. అండ్ అలాగే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఒక 2 ఉన్నాయి. వాటి మీద అనాలిసిస్ అయితే రేపు మార్నింగ్ లేదంటే సాటర్డే మార్నింగ్ పబ్లిష్ చేయడం జరుగుతుందండి రేపే. అండ్ అలాగే ముందు వరకు ఏంటంటే ప్రతి ఫ్రైడే నేను కొంచెం రెస్ట్ తీసుకునేవాడిని. ఎలాగో ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా సాటర్డే సండే మార్కెట్స్ ఉండవు కదా, సో ఆ వీకెండ్ అనాలిసిస్ కూడా చేసుకొని సండే రోజే అనాలిసిస్ వీడియో పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి మండేకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటనేది మీరు చూసుకుంటారు కదా అని చెప్పి ఫ్రైడే వీడియో అనేది పెట్టకుండా సండే వీడియో పెట్టుకుంటూ వచ్చాం. అయితే కొంతమంది ఏంటంటే ఈ మార్కెట్ అప్డేట్ వీడియోస్ ఓకే సార్, బట్ అనాలిసిస్ వీడియోస్ కూడా ఎక్కువ పెడుతూ ఉండండి అని చెప్తున్నారు. సో ఫ్రైడే స్లాట్ ఒకటి ఉన్నది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫ్రైడే రోజు ఒక 2-3 స్టాక్స్ని పిక్ చేసుకుని వాటిని ఒకసారి అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషనల్ పరంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అనాలిసిస్కి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే కదా, సో ఫ్రైడే ఆ వీడియో పెట్టుకుందాం. అండ్ సాటర్డే ఈ సన్ రైజ్ సెక్టర్స్ మీద ఒక వీడియో పెట్టుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్గా ఒక 3-4 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీకెండ్లో మంచి వీడియోస్ తాలూకా లైనప్ ఉన్నదండి. వీలైనంత వరకు వీడియో పెట్టగానే చూస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీడియో పెట్టగానే ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోండి యూట్యూబ్ వాడు ఇంకొంచెం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాడు వీడియోని. రైట్, ఇవాళ నిఫ్టీ 0.33% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 0.44% పెరిగింది. అయితే ఎక్కువగా పెరిగిన సెక్టర్స్లో చెప్పాలంటే ఐటీ అండ్ ఫార్మా. ఐటీ ఎందుకు పెరిగి ఉంటుందండి? అఫ్ కోర్స్ యూఎస్తో టైఅప్ ఉన్న సెక్టర్ కాబట్టి యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయ్యానే పాజిటివ్ సెంటిమెంట్ ఇక్కడ కూడా వచ్చిందండి. ఫార్మా పరంగా చూసుకున్నా సరే అదే ఇంచుమించు యూఎస్ తాలూకా సెంటిమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. బట్ మన స్టాక్ స్పెసిఫిక్గా కూడా బోల్డ్ అప్డేట్స్ వచ్చాయన్నమాట. చెప్పుకుందాం, వాటి గురించి కూడా చెప్పుకుందాం అండి. అయితే ముందుగా ఈ ఫెడ్ తాలూకా డెసిషన్ గురించి మాట్లాడదాం. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే 25 బేసిస్ పాయింట్స్ కట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 4 నుంచి 4.25% లోపల ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఉండబోతున్నాయండి. అండ్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత కాన్ఫరెన్స్లో ఈయన ఏం మాట్లాడతారు, స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు అనేది మార్కెట్ చూస్తూ ఉంటుందని చెప్పాం కదా. ఒకటి ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఏదైతే ఉన్నదో ఇది రిస్క్ మేనేజ్మెంట్ స్టెప్ మాత్రమే అని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మార్కెట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పాం కదండి, ఆ మాట వల్లే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ రిస్క్ మేనేజ్మెంట్ తాలూకు అర్థం ఏంటనేది తర్వాత చూద్దాం. ఈ లోపల మిగతా విషయాలు మాట్లాడుకుంటే పవల్ ఎక్కువగా లేబర్ మార్కెట్ వీక్నెస్ గురించి మాట్లాడారండి. జాబ్ గెయిన్స్ స్లో అవుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం పెరిగింది, అండ్ ఎంప్లాయ్మెంట్లో డిమాండ్కి సప్లైకి మధ్య ఒక క్యూరియస్ బ్యాలెన్స్ ఉన్నది అని చెప్పారు. ఇన్ఫ్లేషన్ ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నా సరే వచ్చే ఎకనామిక్ డేటా చూసిన తర్వాత ఇంకా రేట్ కట్స్ గురించి ఉంటాయా లేదా ఏంటనేది ఆలోచిస్తాం అని చెప్పడం జరిగింది. ఓకే కదా, ఇంకా ట్రంప్ ఈ మధ్య ఏంటంటే పవల్ గారిని ఎక్కువగా ఫోర్స్ చేస్తూ వచ్చారు కదా, రేట్ కట్స్ చేయకపోతే అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు మార్కెట్ ఏం ఎదురు చూస్తుందంటే పవల్ గారు రేట్ కట్స్ చేస్తే మంచిదే, బట్ అది డేటా వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారా లేక ట్రంప్ ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారా అనేది మార్కెట్ చూస్తూ ఉంటుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫెడ్ ఇండిపెండెంట్గా ఉన్నదా లేదా అనేది చూస్తూ ఉంటుంది అనమాట మార్కెట్. సో ఈ విషయాన్ని కూడా ఉద్దేశించాలని చెప్పి ఏమో కానీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన చెప్పింది ఏంటంటే ఫెడ్ అనేది చాలా ఇండిపెండెంట్ అని, పాలసీ డెసిషన్స్ అనేవి మీటింగ్ బై మీటింగ్ తీసుకుంటామని, అంతా కూడా వచ్చే ఎకనామిక్ డేటా ఎస్పెషల్లీ లేబర్ అండ్ ఇన్ఫ్లేషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందని స్ట్రెస్ చేసి చెప్పారనమాట. సో ఇక్కడ ఫెడ్ ఇండిపెండెన్సీకి ఒక ప్రాబ్లం లేదు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టే అక్కడ వరకు మార్కెట్ కొంచెం హ్యాపీ. అండ్ మిగతా కూడా పర్వాలేదనమాట, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే అవుతూ వచ్చాయి. అయితే ఈ వర్డ్ మీద స్ట్రెస్ చేయాలని చెప్పాం కదా, రిస్క్ మేనేజ్మెంట్ కట్. పవల్ గారు ఏం చెప్పారంటే ఈ 25 బేసిస్ పాయింట్ కట్ ఏదైతే ఉన్నదో ఇది ఒక రిస్క్ మేనేజ్మెంట్ కట్ అని అన్నారు కదా. ఈ మాట ఒక రకంగా పాజిటివ్. ఎందుకు అంటే జనరల్గా ఏంటంటే రేట్ కట్స్ జరిగేటప్పుడు ఎకానమీ వీక్ అవుతూ ఉన్నది అందుకనే మేము ఇలాగ రేట్ కట్స్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. అప్పుడు మార్కెట్ ఏం భయపడుతుంది, ఓహో ఎకానమీ వీక్ అవుతున్నట్టు ఉన్నది, షార్ట్ టర్మ్లో ఇంకా వీక్ అవుతుందేమో అని చెప్పి భయపడి హెవీ సెల్లింగ్ చేసేవేమో. బట్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ కట్ అనేదాన్ని మార్కెట్ ఎలా తీసుకుంటుందంటే, అంటే పవల్ గారు ఏం చెప్పినట్టు మార్కెట్ తీసుకుంటుందంటే మేము ఇప్పుడు ఏంటంటే అన్సర్టనిటీస్ని చూస్తూ ఉన్నాం, అంటే రిస్క్ని చూస్తూ ఉన్నాం, జాబ్ గ్రోత్ స్లో అవుతుంది అది కూడా చూస్తూ ఉన్నాం, క్రెడిట్ కండిషన్స్ టైట్గా అవుతున్నాయి అది కూడా చూస్తున్నాం, గ్లోబల్గా వీక్నెస్ కూడా ఉన్నది అది కూడా చూస్తున్నాం, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇంకా ఫుల్గా కంట్రోల్లోకి రాలేదు. సో ఇప్పుడు ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నా సరే ఇప్పుడు కొంచెం ఆ రిస్క్ని బ్యాలెన్స్ చేయడానికి రేట్ కట్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, అంతేకాని ముందు అగ్రెసివ్గా తగ్గిస్తాం అని ఇప్పుడే కమిట్మెంట్ ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. సో దాన్ని నెగిటివ్గా తీసుకుంటుంది మార్కెట్. సో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి, ఎకానమీ వీక్గా ఉంటుంది అనే స్టేట్మెంట్స్ రాలేదు. నెగిటివ్ థింగ్ ఏంటి, నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే కమింగ్ మీటింగ్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి ఒక క్లారిటీ కూడా లేదన్నమాట. అఫ్కోర్స్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే 2025లో ఒక 2 రేట్ కట్స్ ఉండొచ్చు, 2026లో ఒక రేట్ కట్ ఉండొచ్చు అని మార్కెట్ స్పెక్యులేట్ చేస్తుంది. బట్ చెప్పలేమండి, అంటే ఆ అన్సర్టనిటీ అనేది ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఇంకా మన ఇండియన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ గారు అన్నదాన్ని బట్టి ఈ ట్రంప్ తాలూకా 25% పీనల్ టారిఫ్స్ ఉన్నాయి కదా. ఒక 25% రెసిప్రోకల్ టారిఫ్స్ అండ్ ఇంకొక 25% పీనలైజింగ్, అంటే రష్యన్ ఆయిల్ మనం కొంటున్నాం కదా అని చెప్పి పీనలైజింగ్.
ఇప్పుడు ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు చెప్తుంది ఏంటంటే నవంబర్ 30 తర్వాత ఈ 25% ఏదైతే ఉన్నదో పీనల్ టారిఫ్ ఏదైతే ఉన్నదో ఇది తీసేయవచ్చు అని అంటున్నారండి. అంటే తీసేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అన్నారనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇంకొక 8 to 10 వీక్స్లో ఒక సొల్యూషన్ దొరకవచ్చు అనే ఒక చిన్న హింట్ ఇచ్చారు. అఫ్కోర్స్ అది స్పెక్యులేషన్ టైపే, జరగవచ్చు అని ఆశపడుతున్నారో లేక జరగవచ్చు అని చెప్తున్నారు, ఏదో ఉన్నది. బట్ అది ఒక నార్మల్ పర్సన్ చెప్పుంటే మనం అంత సీరియస్గా తీసుకోపోం. బట్ ఒక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారు అంటే డేటా రిలేటెడ్గా, లేదంటే ఆయనకు అన్నీ తెలిసే ఉంటుంది కదా. అన్ని తెలిసిన వాళ్ళు స్పెక్యులేట్ చేయడం వేరు, ఏమీ తెలియకుండా బయట నుంచి స్పెక్యులేట్ చేయడం వేరు. ఒప్పుకుంటారా లేదా? అదే ఇప్పటి నుంచి ఇంకా పాజిటివ్గా తీసేసుకుంటుందా మార్కెట్, లేకపోతే మనం కూడా పాజిటివ్గా తీసుకోవాలంటే అది కాదు. బట్ నేను చెప్తుందంటే హోప్ ఉన్నదనమాట. అండ్ ఈయన ఇచ్చిన ఇంకొక మాట ఏంటంటే ఈ 25% రిమైనింగ్ 25% రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే ఉన్నదో ఇవి కూడా 15%కి తగ్గించవచ్చు అంటున్నారండి. ఒకవేళ నిజంగా ఇదే జరిగితే అబ్బా మార్కెట్కి పండుగ. ఎఫ్ఐఎస్ కూడా తిరిగి వచ్చేస్తారు మన మార్కెట్లోకి. జరగడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది ఏంటి అనేది మరి చెప్పలేం. జరగదు అనడానికి ఏం లేదు కదండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మార్కెట్స్ ఫ్యూచర్లో పెరుగుతున్నాయంటే దాని అర్థం ఇంటర్నల్గా వాళ్ళకి ఈ ట్రేడ్ డీల్స్ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అర్థం అనమాట. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఉన్న ఒక స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నదండి. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఈ స్టాక్ చాలా పెరిగింది, 10% కన్నా ఎక్కువ పెరగడం జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పూనావాలా ఫిన్కార్ప్ బోర్డ్ వాళ్ళ ప్రమోటర్ ఎంటిటీ అంటే రైజింగ్ సన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళు సుమారు 1500 crores ఫండ్ ఇన్ఫ్యూజ్ చేశారండి. కంపెనీలోకి 1500 crores ఫండ్ ఇన్ఫ్యూజ్ చేశారు. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా బయట వాళ్ళకి, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళకి అమ్ముతూ ఉంటారు కదా. ఈ బయట వాళ్ళకి అమ్మకన్నా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులే 1500 crores కంపెనీలోకి ఇన్వెస్ట్ చేశారు. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కంపెనీ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రమోటర్స్ ఆర్ డిఫరెంట్. అఫ్కోర్స్ కంపెనీలో ప్రమోటర్స్ కొంత స్టేక్ ఉంటుంది, బట్ ప్రమోటర్స్ వాళ్ళ సొంత డబ్బులు మళ్ళీ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి, ఇంకొంత స్టేక్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారని అర్థం. సో ఇప్పటికీ 62.43% స్టేక్ ఉన్నది వాళ్ళకి. ఈ 1500 crore ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత 63.97%కి వెళ్ళిందనమాట. అండ్ అది కూడా 452 రూపీస్లో ఆ అలాట్మెంట్ అనేది చేసుకున్నారు. అంటే కొంచెం ప్రీమియంలోనే తీసుకున్నారు. సో మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకుంటుందండి. ప్రమోటర్స్ జనరల్గా ఎప్పుడు క్యాష్ అవుట్ చేసుకుంటూ ఉంటుంటారు, బట్ ఈ ప్రమోటర్స్ కంపెనీలోకి డబ్బులు తీసుకొచ్చారు అంటే ప్రమోటర్స్ ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు అనే ఒక పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్లోకి వచ్చింది. అండ్ దీనివల్ల మిగతా ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా. లైక్ డబ్బులు తీసుకొచ్చి ఈక్విటీలోకి పెడుతున్నారు, సో బుక్ వాల్యూ అనేది పెరుగుతుంది కదా. సో బుక్ వాల్యూ పర్ షేర్ 13.4% అవ్వడం జరిగిందంటండి. సో వీటి వల్ల పాజిటివ్స్ ఏంటండి, ఒక ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి. ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ వల్ల కంపెనీ తాలూకా క్యాపిటల్ బేస్ పెరుగుతుంది. ఈ డబ్బుల్ని 1500 crores కూడా వాళ్ళు తిప్పుకోవచ్చు అనమాట. లోన్స్ అని వాటికి వీటికి తిప్పుకుంటూ ఉండొచ్చు. అండ్ 2, ప్రమోటర్ అనేవాడు కొత్తగా ఈక్విటీ ఇన్వెస్ట్ చేశాడు అంటే వాళ్ళకి కంపెనీ ఫ్యూచర్ మీద ఎంతో నమ్మకం ఉంది అని అర్థం. 3, బుక్ వాల్యూ పర్ షేర్ పెరుగుతుంది అంటే షేర్ హోల్డర్స్కి వాళ్ళ ప్రతి షేర్ మీద నెట్ అసెట్ బ్యాకింగ్ కూడా పెరుగుతుంది అని అర్థం. అండ్ ఇంకొకటి, ప్రమోటర్ తాలూకా స్టేక్ పెరుగుతుంది అంటే కంపెనీ మీద వాళ్ళకి కంట్రోల్ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని అర్థం. సో ఇవన్నీ పాజిటివ్స్ అండి, అందుకనే ఇవాళ ఈ స్టాక్ అనేది పెరగడం జరిగింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి నా సైడ్ నుంచి, ఆర్ఓఈ అనేది పెరగబోతుందా పడబోతుందా ఈ డీల్ వల్ల? ఈ 1500 crores ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతుందా తగ్గుతుందా? కామెంట్స్లో పెట్టండి. రైట్, నెక్స్ట్ ఎస్సీపీసీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 2-3 months ముందు అనుకుంటా మాట్లాడుకున్నాం దీని గురించి. వీళ్ళు ఏంటంటే రైట్స్ ఇష్యూ ద్వారా అమౌంట్ రేస్ చేయడం జరిగింది కదా. 10 రూపాయలకి ఒక్కొక్క స్టాక్ ఇస్తా అన్నారు, అందులో 5 రూపాయలు తీసుకున్నారు మన దగ్గర నుంచి, ఇంకొక 5 రూపాయలు తీసుకోలేదు. సో ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే ఎస్సీపీసీ పీపీఓ అనేదో ఉంటుందన్నమాట, అది 5 rupees అంటే ఆ బేస్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక 5 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి చెప్తారులేండి, ఎప్పుడు పంపించాలి ఏంటి అవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టాలి, అండ్ ఒకవేళ కట్టకపోతే కొంచెం ఫైన్స్ పడ్డ ఇలాంటివి ఏదో అవుతూ ఉంటుంది, ఆ టైంలో కవర్ చేసుకుందాంలేండి. సో నేను అల్టిమేట్గా చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఎస్సీపీసీ ఆర్ఈని రైట్స్ ఇష్యూని యూజ్ చేసుకున్నారో ప్రస్తుతానికి 5 రూపాయలు కట్టి ఆ 5 రూపీస్కి తగ్గట్టుగా షేర్ వాల్యూ ఏదైతే తీసుకున్నారో ఇంకొక 5 రూపీస్ కూడా కట్టాల్సి వస్తుంది. ఆ డేట్స్ అవన్నీ వచ్చినప్పుడు నేను చెప్తానండి. బట్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఢిల్లీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి 442 crores తాలూకా ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీ పరంగా చెప్పాలి అంటే ఒక పెద్ద ఆర్డర్ వచ్చినట్టే అండి. ఇది ఒక ఇరిగేషన్ స్కీమ్ తాలూకా ప్రాజెక్ట్ అనమాట. ఇది 24 months తాలూకా ప్రాజెక్ట్ అంట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ 2500 crores అండి. దీనికి 442 crores తాలూకు ఆర్డర్ వచ్చింది అంటే మార్కెట్ క్యాప్లో 20% కన్నా ఎక్కువ ఆర్డర్ రావడం జరిగింది. అండ్ 2 yearsలో ఆర్డర్ కంప్లీట్ అయిపోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ కొంచెమైనా పెంచడానికి ఫార్మా స్టాక్స్ కూడా ఒక రీజన్ అండి. ఈ ఫార్మా స్టాక్స్ బాగా పెరగడం జరిగింది. ఒకటి బయోకాన్ కోసం మాట్లాడుకుంటే ఇవాళ ఒక 4% అలా పెరిగినట్టు ఉన్నది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ సబ్సిడరీ బయోకాన్ బయాలజిక్స్కి యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఒక సూపర్ పాజిటివ్ న్యూస్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే సమ్ బోన్ లాస్ ట్రీట్మెంట్ అని చెప్పి ఏదో ఉన్నది, దానికోసం వాడే డ్రగ్స్కి అప్రూవల్ తెచ్చుకున్నారు. అండ్ దీంతో పాటు ప్రొవిజనల్ ఇంటర్చేంజబిలిటీ స్టేటస్ కూడా వచ్చింది అంటున్నారు. సో దానివల్ల ఏంటంటే యూఎస్లో ఈ డ్రగ్ని ఫార్మసీ లెవెల్లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎక్కువ బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గ్లెన్మార్క్ చూసుకుంటే ఇది కూడా 2-3% అలా కొంచెం పెరగడం జరిగింది. ఈ పాజిటివ్ సెంటిమెంట్కి కారణం ఏంటంటే వాళ్ళ క్యాన్సర్ డ్రగ్కి యూఎస్ నుంచి మంచి సిగ్నల్స్ రావడం.
వాళ్ళ ఈ డ్రగ్ కి ఫాస్ట్ ట్రాక్ డెసిగ్నేషన్ దొరికిందంట. అండ్ ఒక పెద్ద కంపెనీతో ఒక స్ట్రాంగ్ లైసెన్సింగ్ డీల్ కూడా దొరికిందంటండి. సో ఈ 2 విషయాల వల్ల పాజిటివ్ గా తీసుకుంది మార్కెట్. అండ్ సన్ ఫార్మా కూడా పెరగడం జరిగిందండి. ఈ సన్ ఫార్మా గురించి మనం మాట్లాడితే సిటీ అనే ఒక బ్రోకరేజ్ సంస్థ ఈ సన్ ఫార్మాని పాన్ ఏషియా ఫోకస్ లిస్ట్ లో పెట్టారంట. అంటే పాన్ ఏషియా అంటే మొత్తం ఏషియన్ మార్కెట్స్ అన్ని చూసి అందులో స్టాక్స్ లిస్ట్ చేస్తే పిక్ చేసుకుంటే అందులో ఈ సన్ ఫార్మాని కూడా మేము పిక్ చేస్తున్నాం అని చెప్తున్నారండి. టార్గెట్ ప్రైస్ అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. కొంచెం ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నదనే అంటున్నారు. సో దానివల్ల ఇవాళ కొంత అయితే పెరగడం జరిగింది. బట్ పొటెన్షియల్ ఎందుకు ఉన్నది అంటున్నారు ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి FY25లో $1.2 బిలియన్ తాలూకా రెవెన్యూ వచ్చిందండి. FY30కి $3.2 బిలియన్ తాలూకా రెవెన్యూ రావచ్చు అని అంటున్నారు. వాళ్ళ తాలూకా ఫోర్కాస్ట్ అంత పెడుతున్నారు. అంటే ఒక 5 yearsలో డబుల్ కన్నా ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. అది చాలా ఎక్కువ గ్రోత్ కదండి. నౌ ఆ గ్రోత్కి కీ డ్రైవర్స్ ఏంటంటే వీళ్ళ తాలూకా డ్రగ్స్కి కవరేజ్ పెరుగుతూ ఉన్నది అండ్ వాళ్ళ సేఫ్టీ ప్రొఫైల్ పెరుగుతున్నది అని చెప్పి అంటున్నారు. అండ్ కొన్ని కొత్త డ్రగ్స్ ఏదైతే ఉన్నదో అర్థరేట్స్ అని వీటి కోసం కొన్ని డ్రగ్స్కి అప్రూవల్ కూడా వస్తున్నాయి. అండ్ యూఎస్లో పొటెన్షియల్ మెడికేర్ కవరేజ్ కూడా దొరుకుతుంది అని అంటున్నారు అనమాట. అండ్ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నదో వాటికి స్ట్రాంగ్ అవుట్లుక్ ఉన్నది, గ్లోబల్గా ఎక్స్పాన్షన్ కూడా అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే FY27-28 తాలూకా ఈపీఎస్కి ఇక్కడ నుంచి ఇంకొక 10 to 18% ఎస్టిమేట్స్ పెంచుతున్నాం అని చెప్తున్నారు అనమాట. ఈ కంపెనీ తాలూకా వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నా సరే ఫార్మా పియర్ గ్రోత్లో ఈ గ్రోత్ అవుట్లుక్తో పోలిస్తే రీజనబుల్గానే ఉన్నది అని చెప్పి సిటీ ఫీల్ అవుతుందండి. సో అర్థమైందా? సిటీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాల్యుయేషన్స్ హయ్యర్లోనే ఉన్నది. ఏ వాల్యుయేషన్స్? ఇప్పటి వరకు వచ్చిన ఫైనాన్షియల్స్తో పోలిస్తే వాల్యుయేషన్ ఎక్కువగానే ఉన్నది. బట్ ఫ్యూచర్ తాలూకా ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పోలిస్తే ఇప్పుడు వాల్యుయేషన్స్ రీజనబుల్గానే ఉన్నట్టు అని అంటున్నారు అనమాట. సో దాని అర్థం ఏంటి? వీళ్ళు ఏదైతే ఫోర్కాస్ట్ చేస్తున్నారో ఆ ఫోర్కాస్ట్ నిజమే అని చెప్పి మిగతా మార్కెట్ కూడా నమ్మాలన్నమాట. సో దీన్ని కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని జనరల్ న్యూస్లో మాట్లాడితే ఐటీ ఇండస్ట్రీ వాళ్ళనే కాదండి, ఎవరైనా సరే ల్యాప్టాప్స్ అని కంప్యూటర్స్ అని వాడేటప్పుడు కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ తాలూకా ఆపరేటింగ్ సిస్టమే వాడుతూ ఉంటారు కదా. అండ్ విండోస్ 10 ఏదైతే ఉన్నదో ఈ విండోస్ 10 తాలూకా అప్డేట్స్ ఆగిపోతాయంట. అదేందా October 10th ఏదో డేట్ ఇచ్చారండి. అప్పటి నుంచి ఈ విండోస్ 10 తాలూకా అప్డేట్స్ ఆగిపోతాయి. సో దాని అర్థం ఏంటి? వీటి తాలూకా సపోర్ట్ అయిపోతుంది. వీటికి ఫర్ సపోజ్ కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయండి. హ్యాకర్స్ ఎలాగైనా వాటిలో దూరి మన డేటాని దొంగలించడం, లేదంటే మన ఫైల్స్ యాప్స్ మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవడం, లేదా మన సిస్టమ్ని పిచ్చిగా బిహేవ్ చేసేలా చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. బట్ ఏంటంటే అప్డేట్ అవుతున్న కొద్దీ సెక్యూరిటీస్ మారుతూ ఉంటాయి. సెక్యూరిటీ ప్యాచెస్ అంటే రిపేర్స్ అని ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అనమాట అప్డేట్లో. బట్ అక్టోబర్ నుంచి ఆ సెక్యూరిటీ అప్డేట్స్ రావు కాబట్టి ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విచ్చలవిడిగా కావాల్సిన చోటల్లా హ్యాకింగ్ చేయొచ్చు అని చెప్పి మన ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారండి. అదే లేదా? సో మీరు అనుకోవచ్చు పీసీ హ్యాక్ అయితే ప్రాబ్లం ఏంటి అని. బట్ మన బ్యాంకింగ్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడో ఒకసారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీ ల్యాప్టాప్ నుంచి ఓపెన్ చేసుకుని ఉండొచ్చు. అది ఎక్కడో క్యాష్ మెమరీలోనో ఎక్కడికో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దాన్ని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. మన పర్సనల్ ఫొటోస్ తీసుకోవచ్చు, లేదా ఆఫీస్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉండొచ్చు అండి. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే ఇదేనే కాదండి, ల్యాప్టాప్ అని కాదు, కంప్యూటర్ కాదు, మొబైల్ కాదు, ఏవైనా సరే అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండండి. అదే మీరు ఎప్పుడు అప్ టు డేట్ ఉంటూ ఉండడం మంచిది. అండ్ ఈ విండోస్ తాలూకా వర్షన్ అయితే మరి బాగా సీరియస్ అది ఇది అనుకుంటే Windows 11 తీసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే 10 కంటిన్యూ చేసినా సరే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ల్యాప్టాప్ తాలూకా సెక్యూరిటీ ఫీచర్స్ అప్ టు డేట్గా లేవు అనేది మీరు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీరు ఆ పర్సనల్ థింగ్స్ పెట్టుకోవడా లేదా అనేది, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అక్కడ ఓపెన్ చేసుకోవచ్చా లేదా, ఇలాంటివన్నీ మీరు చూసుకుంటూ ఉండండి. బట్ నేను మీకు మాటికి చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఇప్పుడు వాడుతున్న అంటే ల్యాప్టాప్స్ వాటికన్నా మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. ఆ మొబైల్ తాలూకా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యాప్స్లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి, అవి కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండడం మంచిది. నెక్స్ట్ ఇవాళ హెరిటేజ్ ఫుడ్స్ కూడా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏంటంటే ఈ GST కట్స్ ఏవైతే ఉన్నాయో దీని తాలూకా బెనిఫిట్స్ ఫుల్గా కన్జ్యూమర్కి పాస్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. అండ్ మల్టిపుల్ డైరీ ప్రోడక్ట్స్లో చేస్తున్నారండి. లైక్ కొన్ని ఏంటంటే టెట్రా ప్యాక్స్ అలాంటివి ఉంటాయి కదా, దానికైతే ₹3 per liter కట్ చేస్తామని చెప్పి అంటారు. అలాగే ఫ్రెష్ మిల్క్ ఏదైతే ఉన్నదో దీని మీద కట్ ఉండబోదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ GST నుంచి ఎగ్జామ్టెడ్ కదా అని చెప్పి అంటున్నారు అనమాట. బట్ ఎనీవేస్ ఆ కన్జ్యూమర్కి మొత్తం పాస్ ఆన్ చేసేస్తున్నారు కాబట్టి ఆ రేట్ కట్స్ వల్ల ఇంకొంచెం డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరగడం వల్ల వీళ్ళకి రెవెన్యూస్ ఎక్కువ పెరుగుతాయి. అండ్ రెవెన్యూస్ పెరగడం వల్ల ప్రాఫిట్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి అనే ఒక పాజిటివ్ సెంటిమెంట్ వల్ల మార్కెట్ ఇవాళ కొంచెం పాజిటివ్గా తీసుకుందండి. సో ఇదండి ఈ వీడియో. అసలు ఈ వీకెండ్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో పెట్టగానే చూస్తూ ఉండడానికి ట్రై చేయండి. సో దానికోసం ఏంటంటే యూట్యూబ్ ఒక్కదానికే కాకుండా కొంచెం లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేద్దామా లేదా అనే ఒక ప్లాన్ ఉన్నదండి. అసలు నేను కూడా అడిగాను కదా, మీ సైడ్ నుంచి మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ పెడితే యూజ్ అవుతుందా లేదా ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. దాన్ని బట్టి మేము కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే కదా. జై హింద్.